ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 31 మంగళవారం రోజున ఒక బంధం దూరం కాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈరోజు మీ చెప్పే విషయం మీ గుండెను తాకుతుంది. మరి అలాగే ఈ మార్చి 31 మంగళవారం రోజున అయితే మీ జీవితంలో కొన్ని విషయాలు అయితే ఒక్కసారి మనకు ఆలోచన లేకుండా చేస్తూ ఉంటాయి. మరి మీ జీవితంలో అయితే చాలా బంధాలు చాలామందికి విశ్వాసంగా అభిమానంగా ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా మారిపోతూ ఉంటాయి. మరి ఆ బంధం అయితే మీకు ఎంతో ప్రియమైనది. ఆమెతో లేదా అతనితో ఆడవాళ్ళకి అయితే మగవాళ్ళకి ఒక స్నేహం, ఆడవాళ్ళకి అయితే ఒక స్నేహం అంటే ఈ బంధంతో ఎప్పుడైనా కూడా మీకు ప్రియమైనదిగా ఉంటుంది. ఆమెతో ఉండేటువంటి అనుబంధం మీ హృదయానికి దగ్గరగా ఉంటుంది. కానీ ఒక చిన్న తప్పు, ఒక చిన్న మాట ఈ బంధాన్ని పూర్తిగా దూరం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా అయితే బంధం అనేది శాశ్వతంగా దూరం కాబోతుంది. ఆమె కావచ్చు, అతను కావచ్చు, మీరు అర్థం చేసుకోపోవటం వల్ల మీ బంధం ఈ సమయంలో అయితే నమ్మకం పోవడం వల్ల దూరం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలా మార్పులు రాబోతున్నాయి, వీరికి ఏ బంధం దూరం కాబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం, ఏ బంధం దూరం కాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి పూర్తి విషయాలు అయితే మీకు అర్థం అవుతాయి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నాం పూర్తిగా అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి ముఖ్యంగా ఈ రోజున అయితే మార్చి 31 మంగళవారం రోజున అయితే ఈ బంధం అనేది మీకు శాశ్వతంగా దూరం కాబోతుంది. జాగ్రత్త. ఈ రోజున మీరు ఒకరిని అర్థం చేసుకోవడం వల్ల, ఒకరి మీద నమ్మకం తగ్గించుకోవడం వల్ల మీకు ఒక బంధం అయితే ఈ రోజున దూరం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మేము చెప్పే విషయం అయితే యాదృచ్ఛికం అనేది కాదు. ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక చివరి అవకాశం అని అర్థం చేసుకోవాలి. మరి మీ జీవితంలో చాలా ముఖ్యమైన ఈ బంధం ఇప్పటి వరకు మీతో పాటు నడిచినటువంటి ఒక వ్యక్తి ఈరోజు శాశ్వతంగా మీకు దూరం కాబోతున్నారు. ఈ సమయంలో ఈ విషయం అయితే మీకు ముందే తెలిసి ఉంటే, నేను ఏదో ఒక రూపంలో చూసుకునేవాడిని కదా, నేను ఏదో ఒక రూపంలో అవకాశం తెచ్చుకునేవాడిని కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి అవకాశాలు వచ్చిన వాటిని ఎవరు కూడా దగ్గర చేసుకోలేరన్నమాట. ఈ సమయంలో కానీ ఈ విషయం కనుక మీకు ముందే తెలిస్తే నేను ఆపుకునే దాన్ని, కళ్ళ ముందట నీళ్లు పెట్టుకుంటారు. మరి అంతదాకా మీకు రాకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న
అవకాశం మీకు ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఆ బంధాన్ని మీరు కాపాడుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈరోజు అయితే గ్రహాల ప్రభావం వల్ల సింహ రాశి వారికి ఒక మార్పు గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒకప్పుడు మీరు ఈ విషయాలు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఈ మధ్య చిన్న చిన్న విషయాలు మీకు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. ఎదుటి వారి మాటలు ముందు మీకు నవ్వు తెంపించేవి, ఇప్పుడు అవే మాటలు మీ మనసును గాయపరుస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది? మీ హృదయం చాలా సెన్సిటివ్, స్లోగా ఉంటుంది. మీరు బయటికి చాలా స్ట్రాంగ్గా కనపడతారు, కానీ లోపల వీక్గా ఉంటారు. అయితే ఈ సమయంలో మరి లోపల భావోద్వేగాలు ఉంటాయి. అయితే మరి ఈ రోజున అయితే సింహ రాశి వారి మనసు కూడా సరైన నిర్ణయం తీసుకునే ఉందని ఉద్దేశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో అయితే అది మీకు ఒకవైపు కోపం, మరోవైపు బాధ, మరోవైపు అవకాశం ఎంతైనా ఉంటాయి. అలాగే గతం నుంచి కూడా చూసుకుంటే మీ బంధాలు ఎంతో బలంగా ఉంటాయి. కానీ ఒక్కసారిగా మీరు ఆలోచించండి, ఆ వ్యక్తితో మీరు మొదట మాట్లాడేటటువంటి రోజు నుంచి కూడా, మొదట నవ్విన క్షణం నుంచి కూడా మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం వరకు కూడా అనుకూలమైనటువంటి పనులు చేస్తూనే ఉన్నారు. ఎంతో అందంగా ఉండేటువంటి బంధం మీ ఇద్దరు కలిసి గడిచినటువంటి రోజులు మీకు ఎంత ఆనందాన్ని తెచ్చాయో మీరు అనుకోనే ఉండరు. కానీ ఒక బంధం వెళ్ళిపోయింది అని కూడా మీకు అర్థం కానటువంటి అయోమయం స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి విధంగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఎప్పుడైనా ఈ మధ్య గమనించి ఉంటారు, ఒక వ్యక్తి కాస్త దూరంగా ఉన్నట్లుగా మీరు గమనించి ఉంటారు. ముందు మీకు కాల్ చేసేటువంటి మీరు కాల్ ఎవరికైనా చేస్తుంటే తప్పకుండా లిఫ్ట్ చేసేవాళ్ళు, అలాగే ఇప్పుడు ఆలస్యంగా స్పందిస్తున్నారు. అలాగే ఈ సమయంలో మరి అలాగే మీ ముందు చెప్పేటటువంటి ప్రతి మాట వినేవారు. ఒకప్పుడు నువ్వు ఏదైనా ఒక చిన్న మాట చెప్పినా సరే నువ్వు అంటే గౌరవంగా ఆలోచించి విశ్వాసంగా చూసి నీ మాట వినేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా వినకపోవడమే కాదు, అసలు ఒక్కసారి పట్టించుకోనంత పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్న చిన్న మార్పులే పెద్ద దూరానికి కారణం అవుతాయి. మీరు అనుకుంటారు, నేను తప్పు చేయలేదే, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, ఏ సమస్య ఎవరికి కలిగించలేదే, ఎందుకని నాకే ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఇబ్బంది కలుగుతుంది అని కూడా చాలామంది వ్యక్తులు అయితే అనుకుంటారు. అదే ప్రశ్న మీ మనస్సును క్రమంగా కదిలిస్తూనే ఉంటుంది, మిమ్మల్ని కాల్చివేస్తుంది. అసలు ఈరోజు ముఖ్యంగా అయితే ఎక్కడ మీరు పరిస్థితి ఉంది ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మీ బంధం బాగానే ఉందని అనుకుంటున్నారు, కానీ ఇటీవల కొన్ని మార్పులు వస్తున్నాయి. ఈ బంధం చివరికి స్టేజ్ వెళ్ళే సంకేతం కూడా ఉంది. అసలు కారణం ఇప్పుడు మీరు గమనించండి. కోపంతో చేసినటువంటి ఒక మాట ఎదుటి వారి గుండెను గాయం చేస్తుంది. అలాగే చాలామందికి ఈ సమయంలో మనకి నచ్చినట్లు మనం ఉంటున్నాం కదా, మనం ఎవరితో గొడవ పడలేదు, మరి ఎవరినేమనుకుంటే మనకెందుకు, వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారని అనుకుంటాం. కానీ ఈ సమస్యకి కారణం మీరే అని చెప్పుకోవచ్చు. ఎదుటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి చిన్న చిన్న కారణాలే పెద్దవిగా ఉంటాయి. ఈ సమయంలో అయితే అపార్థాలు కూడా జరిగే సమస్యలు ఉన్నాయి. తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, కోపం వస్తుంది, అహంకారం మిగులుతుంది. వాళ్ళకు మీకు కానీ ఈగో ఒక విషయం గుర్తుంచుకోండి, మీ మాటలు చెప్పకపోతే మనసు దూరం అవుతుంది. ఆమె లేదా అతను మీ దగ్గర నుండి దూరం అవటానికి గల కారణాలు కూడా ఆమెను లేదా అతను మీరు అర్థం చేసుకోకపోవడమే. మరి ఈ రోజున అయితే ఏం జరుగుతుంది అంటే మీరు ఈ సమయంలో అయితే కొన్ని మార్పులు చూస్తారు. ఎందుకంటే పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయి. ఈ రోజు తర్వాత ఆమె మీతో మాట్లాడకపోవడం లేదా అతను మీతో మాట్లాడకపోవడం పూర్తిగా తగ్గిస్తారు. మీపైన నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. చివరికి పూర్తిగా దూరం అయిపోతారు. అప్పుడు మీరు ప్రయత్నించినా కూడా అతను ఆమె అసలు తిరిగి రావడం అనేది అస్సలు ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఒక్కసారి ఊహించండి, ఆమె లేదు, అతను మీతో మాట్లాడకుండా ఉంటే, వాళ్ళ జీవితంలో మీరు లేకపోతే, మీ ఫోన్ వాళ్ళ పేరు మీద కనిపించకపోతే మీ హృదయం ఎలా ఫీల్ అవుతుంది? ఈరోజు చేసినటువంటి చిన్న పొరపాటు, తెలుసుకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులే రేపొద్దున మనకు పెద్ద నష్టాన్ని తెచ్చి పెడతాయి.
అలాగే ఈ సమయంలో అయితే మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలా మీరు సరైన వాడి అనే భావన, నాకే అన్నీ తెలిసేటటువంటి భావన, మూడో వ్యక్తి మాటలు కూడా ఇందులో కొద్దిగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మాట్లాడకుండా, మనసు పెట్టకుండా ఏ పని మీ బంధాన్ని మరింత ఇబ్బంది పెట్టే పరంగా కూడా విడగొడుతూనే ఉంటుంది అని ఉద్దేశం. ఎందుకు ఈ సమయంలో సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏంటంటే ఆలస్యం చేయకుండా మీరు ఏం చేస్తారంటే బంధాన్ని కాపాడుకోవడం మీలోనే ఉంటుంది. ఆమెతో మీరు ఓపెన్గా మాట్లాడండి, మీ ఫీలింగ్స్ చెప్పండి, మీ తప్పు ఒప్పుకోండి. మీ గొప్పతనం చూపిస్తుంది, ఆమె విలువైనదిగా ఫీల్ చేయిస్తుంది. ఆమె మీ జీవితంలో ఒక స్థానం చెప్పండి. ఇవి చేస్తే ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రావడం, ఆమె లేదా అతను మీ జీవితంలోకి రావటానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ సమయంలో అయితే తగ్గి ఉండడం తప్పు కాదు, బంధాలను నిలబెట్టుకోవడమే గొప్ప. ప్రేమ అనేది ఇద్దరి వైపున ఉంటుంది. అయితే ఈ సమయంలో నిజమైన స్నేహితులు కావచ్చు, నిజమైన ప్రేమికులు కావచ్చు, నిజమైన భార్యాభర్తలు కావచ్చు, ఈ సమయంలో మీ యొక్క చిన్నపాటి అపార్థాలే పెద్ద గొడవలకు కారణం అవుతాయి. అది మీ యొక్క బంధాన్ని దూరం అయ్యేలా చేస్తాయి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆమె కావచ్చు, అతను కావచ్చు, మీరు కోపాన్ని తగ్గించుకోండి, ఈగోని తగ్గించుకోండి. మీరే వెళ్ళి మాట్లాడడం వల్ల బంధాలు నిలబడతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈగో కారణాల వల్ల మీరు బంధాలను దూరం చేసుకుంటారు. మెల్లిగా మీ బంధం దూరం అవుతుంది, నమ్మకం తగ్గిపోతుంది, ఫోన్ మాట్లాడడం తగ్గిపోతుంది, చివరికి బంధమే శాశ్వతంగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు దైవం ఇచ్చే హెచ్చరికగా మీరు భావించండి. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలని ఇస్తున్నాయి. కాబట్టి ఈ రోజున అయితే మీరు కోపంగా ఉండటం వల్ల ఒక బంధం అయితే శాశ్వతంగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున దినఫలాల ప్రకారం అయితే ముఖ్యంగా ఈ రోజున దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఈ రోజున మీరు బంధాన్ని నిలుపుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. కాబట్టి ఈ రోజున దైవం పైన మీరు భారం వేయండి. ఈ రోజున అయితే మీకు కెరియర్ పరంగా, ఉద్యోగపరంగా మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కానీ కొన్ని పనులు అనుకున్న దానికంటే నెమ్మదిగా సాగవచ్చు. కాబట్టి ఓపిక పట్టాలి. కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఈ రోజున ఆరోగ్యపరంగా మీకైతే ఈ రోజున శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి గొప్ప ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ప్రేమ బంధంలో చిన్నపాటి అపార్థాలే పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. బంధం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కోపాన్ని నియంత్రించుకోండి. ఈ రోజున అయితే వృత్తిపరంగా ఊహించని ధనలాభాలను పొందుతారు. ఈరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.